అందరికీ నమస్తే అండి. ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా కేసులు, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కేసు కావచ్చు, అలాగే అక్కడ సెజ్ భూముల వ్యవహారం కావచ్చు, అలాగే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు కానీ చాలా కేసులు సిఐడి చేతుల్లోకి వెళ్ళే విచారణ ఏ దశకు వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు మరో కొత్త కేసు సిఐడికి ఇవ్వడానికి ప్రభుత్వం ఫైల్స్ మూవ్ చేస్తోంది. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలను ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు. సో ఆ విజిలెన్స్ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం వామ్మో ఇన్ని తప్పులు జరిగాయా, ఇన్ని అక్రమాలు జరిగాయా, ఇమీడియట్గా సిఐడి ఎంక్వైరీ చేయించాలి అని సమాయత్తం అవుతున్నారు. సో అవి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం. గత ప్రభుత్వం ఆ భక్తుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరుమలలో వాళ్ళకు నచ్చినట్టు చేసుకున్నారనమాట. సో వాటన్నింటి మీద ఇప్పుడు ఎంక్వైరీ వేసి సిఐడి దర్యాప్తు చేయించి ఎవరైతే చట్టబద్ధంగా తప్పుకు దొరుకుతారో వాళ్ళని శిక్షించాలనేది ఈ ప్రభుత్వం భావిస్తోంది. సరే, ఇది ఎప్పుడు అవుద్ది, నిజంగా దర్యాప్తు జరుగుద్దా లేదా, మధ్య మధ్యలో ఆపేస్తారా, అవన్నీ పక్కన పెడితే అసలు ఏం జరిగింది తిరుమలలో అని చూస్తే ఫస్ట్ వీళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఒకటి టీటీడీ చైర్మన్గా ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు 4 లక్షల మందికి బ్రేక్ దర్శనాలు ఇప్పించారంటండి. ఇది ఒక పెద్ద వ్యవహారం. 4 లక్షల మందికి బ్రేక్ దర్శనాలు ఇప్పించాడంట ఆయన. సంవత్సరానికి 1,00,000 మందికి ఇప్పించాడంట. ఇది ఒక పెద్ద స్కాము అనేటట్టు చూస్తున్నారు. యాక్చువల్లీ టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఆయన్ని కలవడం, కలిసి దర్శనాలు అడగడం, ఆయన ఎవరు అడిగినా సరే సంతకాలు పెట్టి దర్శనం ఇచ్చేయడం జరిగింది. అలా జరగడం వలన ఆయన పరిమితికి మించి దర్శనాలు ఇచ్చేశాడనమాట. అందుకని ఇందులో ఏమైనా స్కామ్ ఉందా, ఏమైనా ఆయన పేరిట లెటర్లు అమ్ముకున్నారా అనేది ఆరా తీస్తున్నారు. అంత భారీ స్థాయిలో తిరుమల తిరుపతి చరిత్రలో ఎవరూ దర్శనాలు ఇవ్వాలి, ఏ చైర్మన్ కూడా దర్శనాలు ఇవ్వాలి. కాబట్టి దీని మీద ప్రస్తుతానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. పాయింట్ నెంబర్ 1. రెండోది కొనుగోళ్ళు. లడ్డూ తయారీ కోసం కొన్ని ముడి పదార్థాలు వాడతారు. ఆల్రెడీ నెయ్యి గురించి చెప్పుకున్నాం, కథ నడుస్తోంది. జీడిపప్పు, పంచదార, కిస్మిస్, యాలకులు అండ్ ఇంకా కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, వీటి కొనుగోళ్లలో పరిమితికి మించి దాదాపుగా 250 నుంచి 300 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి అని ప్రాథమికంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ కొనుగోలు వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయి. అలాగే పనులు, వర్క్స్ అవసరం ఉన్నా లేకపోయినా సరే సుమారుగా 600 కోట్ల రూపాయల పనులు వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవి నిజంగా ఆ పనులు చేయించాల్సిన అవసరం లేదు, సివిల్ వర్క్స్ చేయించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వైవి సుబ్బారెడ్డి గారి హయాం కంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయి అనేది అనుమానిస్తున్నారనమాట. సో ఈ వర్క్స్ విషయంలో కూడా కొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సత్రాలను కూల్చారు. సో మొత్తం మీద దాదాపుగా గోవిందరాజస్వామి, కోదండరామస్వామి సత్రాలను నిబంధనలకు విరుద్ధంగా కూల్చారు. దాని మీద కూడా అసలు ఎందుకు అనేది. అలాగే పనుల కేటాయింపులు అని చెప్పుకున్నాం కదా. అలాగే పరకామణి నుంచి విదేశీ డాలర్లు దానిలో ఉండే. సో దాన్ని దొంగలించిన రవికుమార్తో సయోధ్యపై విచారించిన విజిలెన్స్ అధికారులు ఈ మొత్తం వ్యవహారంలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్టు. సో పరకామణిలో విదేశీ డాలర్లు ఉండేవి. సో దాన్ని దొంగలించారంట. ఈ వ్యవహారంలో కూడా విజిలెన్స్ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. సో ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో జరగకూడని తప్పులు చాలా జరిగాయి. అందుకే వాళ్ళు సామాన్య భక్తులకు తిరుమలను దూరం చేశారు. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులు దర్శనానికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, దర్శనం అవ్వకుండా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, రూములు దొరక్క తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, పిల్లలతో వచ్చి ముసలి వాళ్ళతో వచ్చి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళి స్వామి ఇంకెంతకన్నా ఏమీ చెయ్యలేం, మేము పైకి వచ్చి నిన్ను చూడకుండా వెళ్ళిపోతున్నామని నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారనమాట. సో గత ప్రభుత్వ హయాంలో తిరుమల విషయంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. అందులో అక్రమాలు, భారీగా అవినీతి జరిగిందా లేదా, లెటర్లు, ఈ సిఫార్సు లేఖలు అమ్ముకొని దర్శనాలు అమ్ముకున్నారా లేదా, అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ ఏంటి, శ్రీవాణి ట్రస్ట్లో 10,000 రూపాయలు తీసుకొని బ్రేక్ దర్శనాలు ఇప్పించడం ఏంటి, ఆ ట్రస్టు నిధులన్నీ కూడా ఎక్కడున్నాయి, దాని వడ్డీ ఎంత, ఏ నిబంధనల మేరకు వసూలు చేస్తున్నారు అనేది కానీ, అలాగే శ్రీవారికి కొన్ని
వందల కిలోల విలువైన బంగారం వజ్రాభరణాలు ఉన్నాయి. సో వాటిని ఏ బ్యాంక్ ఆ మధ్య మార్చారు. 2021లోనో 20లోనో బ్యాంకును మార్చారు. సో ఎందుకని అలా మార్చాల్సి వచ్చింది? దీనివలన ఏమైనా అంతర్గత వ్యవహారాలు నడిచాయా? సో ఈ మొత్తం గత 5 ఏళ్లలో తిరుమల పరిపాలనలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, బోర్డు తీర్మానాలు, అక్కడ సిఫార్సు లేఖలు, కొనుగోళ్లు, పనులు, ఖర్చులు, ఈ అంశం మొత్తం మీద సిఐడి విచారణ చేపట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. అయితే ఇప్పటికే సిఐడి మీద పని భారం పెరిగిపోయింది. ఇప్పుడు కొత్త కేసు సిఐడికి వెళ్తోంది. చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ.